వారాహిమాత ఫలితాలుంటాయి. వారాహిమాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలుంటాయని ప్రముఖులు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 రూపాలే సప్తమాతృకలు. కానీ వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహని, మరికొన్ని సాంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతోంది. దృష్టి శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలను సిద్ధంగా ఉంటారు. వారాహుని పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసుని నరసింహ సంహరించింది. భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి అవతారము. ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వారాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజకుడు, శుంభసనికుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వారాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంతో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళలో తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒరిస్సా, వారణాసి, మైలాపురాల్లో ఉన్న ఈమె ఆలయాలు ప్రాధాన్యత ఎక్కువ. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి అన్న పేరు ఉన్న మలమంత్రాలను అష్టోదకాలుగా పఠిస్తే సకల జయంను సిద్ధిస్తాయి. సో అది ఫ్రెండ్స్ వారాహిమాత మహత్యం. మీరు కూడా వారాహిమాత పూజ చేసుకోండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.